బట్ అంటే లైక్ ఫస్ట్ సాంగ్ చూసాను నేను, ఇందాకే మీకు చెప్పాను సాంగ్లో మీ డ్యాన్స్ చాలా బాగుంది అని. మీది ఆయనది డ్యాన్స్ చూస్తున్నప్పుడు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రభుదేవ గారిది సాంగ్ ఉంది కదా, అందమైన ప్రేమ రాని లేత బుగ్గపై, నాకు ఆ సాంగే గుర్తొచ్చింది. ఇది ట్రూ, నిజంగా చెప్తున్నాను. సో ఆ డాన్స్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం కదా యువర్ డాన్సింగ్? సరోజలా చేశాను. ఓకే ఓకే. బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ డాన్స్ అనడం, అది దాన్ని డాన్స్ అన్న నేను, తను ఏదో చేయమన్నారు. ఏంటంటే సరే త్వరగా దాన్ని నేను డాన్స్ చేయలేను, నేను నాకొద్దు అని ఇలా బట్టి పెట్టడం కన్నా చేసేస్తే త్వరగా అయిపోతుంది కదా. ఓకే మనం సినిమాలోకి దిగేసాం, రంగంలోకి దిగాం, ఇంకా ఈదాల్సిందేగా, ఇంకా వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ విత్, సరే త్వరగా అయిపోతుందని. అది ఆ 7 టేకులు 8 టేకులు చేసి 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 ఇంకా నా వల్ల మొన్న కూడా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా స్టెప్ సరిగ్గా రాలా. అది అది మా ఎడిటర్ మహానుభావుడు ఆయన బాగా కట్ చేశాడు, బాగా చూపించారు. మా మాస్టర్ మోయిన్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. నాకంటూ సరే ఇంత సింపుల్గా పెట్టుకుంటాం సార్, అది ఎక్కువ కాంప్లికేటెడ్ లేదని కాంప్లికేషన్ అంతా హర్షాకి ఇచ్చి నాకు ఊరికే ఆ హుక్ స్టెప్స్ మటుకు చిన్నగా నీట్గా నేర్పించాను. బట్ హుక్ స్టెప్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి కదా. ఎంతైనా ఒక హీరోకి ఒక స్టెప్ చేయించాలి అన్నప్పుడు కొంచెం ఒక కాంప్లికేషన్ ఉండాలి కదా. అసలు రైమింగ్ టైమింగ్ అదిరిపోయింది, సినిమా మొత్తం ఇట్లాగే మామూలే కాదు. కానీ ఆయన చెప్పిన దానికి ఈయన రైమింగ్ టైమింగ్కి ఆయన చెప్పిన ఎమోషన్స్కి ఏంటో ఆయన భయపెట్టగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు. నన్ను అయితే ఏడిపించేశారు, అయ్యో నన్ను అయితే నిజంగా ఏడిపించారు. ఓకే,